హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు బాను ఇష్మార్ట్ వ్లాగ్స్ అనమాట. యాక్చువల్లీ అసలు ఏంటంటే యూట్యూబ్ ఎందుకు చేయాలి? అసలు చెయ్యాలా? అసలు వద్దా? మనం చేయగలమా? ఇవన్నీ అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను ఇలా అనుకున్నప్పుడు చాలామందితో నేను అనుకున్నా, ఏంటి యూట్యూబ్ వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా? ఏంటి అసలు చేయగలమా లేదా? చాలామంది ఏం చెప్పారంటే చేసేయచ్చు, దానిదేముంది, చాలా ఈజీగా డబ్బులు వస్తాయి అని అన్నారు. కొంతమంది చాలా కష్టం, చేయలేము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎందుకు అని అనుకొని నేను ఛానల్లో మామూలు సెర్చ్ చేసేదాన్ని. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, చేయగలమా లేదా అని అనుకుంటూ చూసేదాన్ని అనమాట. నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు, కష్టమే. అంటే ఎఫర్ట్ పెట్టాలి. ఏది కూడా ఎఫర్ట్ పెట్టందే అంత ఈజీగా ఏది కూడా ఉండదు. ఒక్కోసారి అనుకునేదాన్ని, అవసరమా బాబు, ఏంటి అసలు ఇన్ని ఉన్నాయి, ఇలా ఉంది, ఇన్ని యాప్స్ ఉన్నాయి, అసలు ఎడిటింగ్ ఏంటి ఇంత కన్ఫ్యూజన్గా ఉంది, అసలు చేయగలమా లేదా అని అనుకునేదాన్ని. కానీ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలం అనమాట. ఆ చేయగలం అనే ప్రాసెస్లో నేను స్టార్టింగ్ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళ వీడియోస్ కొన్ని చూసేదాన్ని. చూసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకునేదాన్ని. టెక్ ఛానల్స్ చూసేదాన్ని కానీ నాకు అంతగా అర్థమయ్యేది కాదు. కానీ చూస్తూ అదే ఒక 10 సార్లు అలా చూస్తూ ఉంటే ఏదో కొన్ని పాయింట్లన్నా అర్థమయ్యాయి. మళ్ళీ చూసేదాన్ని, మళ్ళీ కొన్ని పాయింట్స్ తెలుసుకునేదాన్ని. సరే అని చెప్పేసి నాకేమైనా అర్థం కానీ ఉంటే టెక్ ఛానల్స్కి మెసేజ్ పెడితే కొంతమంది రిప్లై ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమైనా బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. సరే అని నేను కొత్తగా స్టార్ట్ చేసిన చిన్న ఛానల్స్కి ఏమన్నా మెసేజ్ పెడితే చూసేవాళ్ళు, కొంతమంది రెస్పాండ్ అయ్యేవాళ్ళు అనమాట. కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్లో మీరేమైనా అడగండి, మేము కొత్తగా చెప్తాము, సపోర్ట్ చేస్తాము అని చెప్పేవాళ్ళు. సో అలా అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టేదాన్ని. 1 వీక్ అయ్యేది, 2 వీక్స్ అయ్యేవి, నాకేమీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదనమాట. సరే నేను కొంతమంది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళవి సబ్స్క్రైబ్ చేసుకొని నేను కూడా మెసేజ్ పెట్టేదాన్ని, నేను ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ నాకు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారా అని చెప్పి. అసలు ఏం రెస్పాండ్ అయ్యేదే కాదనమాట. ఒక లైక్ కొట్టేది వదిలేవాళ్ళు. నేను వాళ్ళ ప్రీవియస్ వీడియోలకి ఏమైనా చూసి చాలా బాగా చేశారు మీరు, ఇది అది అని అనగానే వెంటనే అవునా, ఓకే, నైస్, థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టేవాళ్ళు. నాకు ఏం అర్థమయ్యేది కాదు, ఏంటిది, నేను ఏదన్నా చేస్తాను, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నాకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టినప్పుడు చెప్తాను అని అంటే ఏం రెస్పాండ్ అవ్వలేదు. నేను వాళ్ళ వీడియోస్ చూసి బాగుందని చెప్పంగానే థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టేవాళ్ళు. ఏంటిది, ఇలా చిన్న వాళ్ళందరం మనం కొంచెం సపోర్ట్ చేసుకుంటేనే కదా ఎవరైనా కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటున్న వాళ్ళకి కూడా మోటివేషన్గా బాగుంటుంది. అరే మనం పెడుతున్నాము, సపోర్ట్ చేస్తారు మన యూట్యూబర్స్ కూడా అని అనిపిస్తుంది. నేను ఇప్పుడు మనం ఛానల్ పెట్టంగానే మన ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చూస్తూ, కాదని అంటలేదు. కానీ మనం వాళ్ళ ద్వారా అలా ఎంత ముందుకు వెళ్ళలేము కదా. సో మనకంటూ కావాలి కదా బయట నుంచి కూడా కొంచెం. సో నేను అలాగా కొన్ని పెట్టాను అనమాట. కొన్ని కాదు, చాలా పెట్టాను. మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, ప్లీజ్ నేను ఛానల్ పెడుతున్నాను, నాది కూడా కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను అని. రెస్పాండే అయ్యేవాళ్ళు కాదు. అది ఎందుకో తెలిసేది కాదు. చాలామంది యూట్యూబర్స్ మీకేమన్నా ఉంటే డౌట్స్ ఇన్స్టాగ్రామ్లో మాకు మెసేజ్ చేయండి, మేము కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. మీరు చెప్తే నమ్మరు, నా ఇన్స్టాగ్రామ్లో చాలామందికి నేను మెసేజెస్ చేశాను. ఈ వీడియోలో ఇవి చూపించవచ్చా, వీటి మీద ఏమైనా స్ట్రైక్స్ పడతాయా, వీటి మీద ఏమైనా వస్తుందా, మ్యూజిక్ అప్లోడ్ చేసిన, యూట్యూబ్ ఇచ్చిన కొన్ని మ్యూజిక్స్ మనం అప్లోడ్ చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఇచ్చినవి కూడా చేయకూడదు, ఏదో ఒక రోజు అవి కూడా మనకి స్ట్రైక్స్ పడతాయి, మోనిటైజేషన్కి ఇబ్బంది అని కొంతమంది చెప్తున్నారు.
అసలు నాకు ఏ ఏ మ్యూజిక్ పెట్టాలి, అసలు మ్యూజిక్ పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే ఏమవుతుంది, కొంతమంది యూట్యూబ్ ఇచ్చి పెడితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు అని అంటారు. ప్రాబ్లం ఉండదు, కానీ యూట్యూబ్ ఇచ్చినవి పెట్టొచ్చా పెట్టకూడదా చాలా డౌట్స్ అనమాట. నాకు వచ్చే డౌట్స్ అయితే యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా కూడా దొరకట్లేదు, అలా ఉంటాయి అన్నమాట. ఉంటాయి కదా చాలా డౌట్స్ పెడుతున్నాము అని అనుకుంటున్నప్పుడు. సో ఏంటంటే సపోర్ట్ అనేది నాకైతే అసలు నిల్ అనమాట. నేనేం పెడదామని అనుకుంటుంటే మా ఇంట్లో కానీ మా కొంచెం తెలిసిన వాళ్ళు కానీ నవ్వారనమాట. ఏంటి యూట్యూబ్ పెట్టేసేసి నువ్వు కూడా అందరిలాగా ఫస్ట్ పేమెంట్ వచ్చిందా అని చెప్పి. పేమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏంటంటే మనమేంటో మనం తెలుసుకోవడం కోసం, మనకి ఏం వచ్చు, మనం ఏదైనా చేయగలమా లేదా, ఇది మన వల్ల అవుతుందా లేదా అని తెలుసుకోవడం. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తే గనక ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, రాకుండా ఎవరికి ఉండదు. సక్సెస్ వచ్చి మోనిటైజేషన్ అయ్యి అన్నీ వస్తే అవుతాయి. కానీ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా చేయగలమా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అసలు ముందు ఎంకరేజ్మెంట్ అనేది లేకపోతే ఏది చేయలేము. నా విషయంలో అయితే అది కొంచెం నిల్లనే చెప్పాలి. ఉంది, మా హస్బెండ్ సపోర్ట్ అయితే కొంచెం ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అయితే ఎంకరేజ్ చేయలేదు. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను, లేదు అందరు పెట్టుకుంటున్నారు కదా అంటే. నేను ఈవినింగ్ వచ్చేసి షాప్కి వెళ్ళిపోతాను అనమాట. మార్నింగ్ ఏంటంటే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, సో నేను ఆ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగితే అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. సో ఎందుకనే మొన్న నేను చెప్పొచ్చు కదా, కొంచెం నేను చేయాలనుకుంటున్నాను, ఏదో ఒక ఆన్సర్ చెప్పొచ్చు కదా అంటే సరే అయితే నీ ఇష్టం అని అన్నారు. సో ఏదో పెట్టేయంగానే సక్సెస్ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. కొంతమందికి త్వరగానే అయ్యింది, కొంతమందికి 1 మంత్కి సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి 6 మంత్స్కి 8 మంత్స్కి అలా చాలామందే ఉన్నారు. నేను సక్సెస్ అనేది గురించి నేను ఆలోచించలేదు. కానీ ఏంటంటే అసలు మనం ఒక స్టెప్ వేయగలమా లేదా, మీరు చెప్తే నమ్మరు, నాకు అసలు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి. అసలు ఏదన్నా ఒక చిన్న పాయింట్ తెలుసుకోవాలన్నా కూడా ఒకే వీడియోని చాలాసార్లు చూసేదాన్ని, అర్థమయ్యేది. వెంటనే ఇంకొక వీడియో దేని గురించి అన్నా చూసేలోపు చూసింది మర్చిపోయేదాన్ని. ఏంటి అసలు మళ్ళీ చూసేదాన్ని. అది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వీడియోలో తెలుసుకోవడానికి ఎన్ని ఛానల్స్ చూసేదాన్ని అంటే నాకు ఇప్పటికీ కూడా కొంచెం అన్నీ అర్థం చేసుకోవాలంటే టైం పట్టిద్ది. ఎవ్వరికి స్టార్టింగే ఏది రాదు కదా, సో అందరికీ నిదానంగా వస్తూ ఉంటుంది. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, అది ఇంట్లో వాళ్ళదైనా బయట వాళ్ళదైనా, మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎవరికి ఏమీ తెలియదు, నాకు కూడా ఏమీ తెలియదు, నేర్చుకుంటున్నాను. యూట్యూబ్లో చూసే ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ఛానల్ నేమ్ ఏదైనా ఉంటే కనుక, మీరు కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కనుక యూట్యూబ్ నాకు మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా. సో అలాగే నా ఛానల్ కూడా ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. నాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. మ్యాక్సిమం తెలియకపోయినా కూడా నేను దాని గురించి తెలుసుకుంటాను, మీకు చెప్తాను. సో నేను తెలుసుకోవాలి కదా దేని గురించి అయినా. సో నాకు తెలిసింది ఖచ్చితంగా మీకు చెప్తూ ఉంటాను. సో యూట్యూబ్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. లైఫ్లో ఎప్పుడైనా సరే మనం ఒక స్టెప్ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ఏది ఎక్కడ ఆగిపోకూడదు. సో నేను వేస్తున్నాను, ఒక స్టెప్ అనేది వేస్తాను. సో అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది నాకు తెలీదు. సో ట్రై చేద్దాం, ముందుకు వెళ్దాము, ఎంతమంది సపోర్ట్ వస్తుందో చూద్దాము. సో ఇంకా ఎవరెవరు నా ఛానల్ చూసి ఇష్టపడి లైక్ చేయాలనుకుంటున్నారో లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎవరైతే సపోర్ట్ కావాలని అనుకుంటున్నారో నేను కూడా అంతే సపోర్ట్ కావాలని కోరుకుంటాను. నేనే కాదు, ఎవరిమైనా అంతే. ఎవరికైనా ఎవరి సపోర్ట్ లేనిదే ముందుకు వెళ్ళలేము. కాకపోతే కొంతమందికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ మన కంటెంట్ నచ్చిందంటే ఆటోమేటిక్గా జనాలే మనల్ని ఆదరిస్తూ ఉంటారు. సో మన కంటెంట్ కూడా బాగుండాలన్నమాట. మన దాంట్లో ఏ కంటెంట్ లేనిదే ఏదో సోది చెప్పేసామా, వాళ్ళకి నచ్చిందా,
వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఎందుకు అవ్వట్లేదు, ఇష్టపడట్లేదు అని అనుకోవడానికి లేదు. మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతూ ఉంటాయి. నేనే అనుకుంటాను కొన్ని, ఏంటిది ఏంటి ఇంత సోదిగా ఉంది ఏంటిది అని చెప్పి నేను అనుకుంటాను. సో అలాగే మన వీడియోని కూడా అనుకుంటూనే ఉంటారు. అలా కాకుండా మంచి మంచి వీడియోస్ తీద్దాము, అందరం కొంచెం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాము. కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.